అయ్యా నన్ను శుద్ధినిగా చేయగలవా, అయ్యా నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చింది కావచ్చు. కానీ యేసు ప్రభు నిజంగా ఆ వ్యక్తిని అన్నాడు, నువ్వు నాకు ఇష్టమే. అమ్మా ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా దేవునికి ఇష్టమమ్మా, నువ్వు చాలా ఇష్టమమ్మా. అసలు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు. కానీ దేవుని ప్రేమ నిన్ను చాలా పట్టుకోవడానికి ఆయన కొండ మీదకి వస్తున్నాడు, నీతో మాట్లాడడానికే. ఈ కొండ మీద ఉండి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడడానికే వస్తున్నాడు ప్రతి వారం. నీ నిట్టూర్పులనే విడుదలను దేవుడిచ్చునుగాక. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, అతని జీవితంలో శుద్ధి అయిపోయింది, ఇక లేదు. అక్కడ ఉన్న ఆ దుఃఖం పోయింది, అక్కడున్న సమస్య పోయింది, అక్కడున్న అనారోగ్యత పోయింది. నిన్ను అసహించుకునే నీ భార్య ముందు దేవుడు నిన్ను తలెత్తుకునేవాడుగా చేయునుగాక. నిన్ను అసహించుకునే వారి ముందు నీకు గొప్పధనం దేవుడిచ్చునుగాక. కాబట్టి దేవుడు అతని బ్రతుకును వెంటనే ముట్టాడండి, తక్షణమే స్వస్థతనిచ్చాడు.